ఏందండి. సో, ట్రిప్స్ అయితే అన్నీ అయిపోయాయి. అనుకున్నట్టు 10 రోజులు కేరళ ట్రిప్ అనేసి మనం బయలుదేరాము. ఇక్కడి నుంచే 10,000 తీసుకొని. సో, 5 రోజులు నేను కేరళ చూసాను. ఆ తర్వాత ఇంక నాకు కేరళలో అంత ఉండాలనిపియలేదు. అంత చూడాల్సిన విషయాలు ఏమి లేవనిపిచ్చింది. అందుకనేసి అక్కడి నుంచి కన్యాకుమారి ఎళ్ళాను. అక్కడి నుంచి రామేశ్వరం ఎళ్ళాను. అక్కడి నుంచి పాండిచ్చేరి ఎళ్ళాను. సో, ఇవన్నీ డీటెయిల్‌గా వీడియోస్ చేసి ఇక్కడ పెట్టాను. ప్రతి ఒక్క వీడియో పెట్టానండి. ఒకసారి ఆ వీడియో చూడండి. ఇంకా చాలా మంది నా వీడియోస్ చూడలేదు. కేరళ వీడియోస్ మరీ ఎక్కువ చూడలేదనమాట. నాకు అర్థమైతుంది ఏంటి అంటే నేను కొంచెం అప్‌డేట్ అవ్వాలి. డెఫినిట్‌గా నేను అప్‌డేట్ అవుతాను. అండ్ ఆల్సో జనాలెవరు చూడట్లేదండి. ఈ ఇండియా వీడియోస్ పెడితే ఎవ్వరు చూడట్లేదు. ఎందుకంటే వందల మంది, వేల మంది యూట్యూబర్స్ ఆల్రెడీ చేసేసి ఉన్నారు. సో, అందుకని నేనేం ఆలోచిస్తున్నా ఇప్పుడంటే నెక్స్ట్ 2 డేస్ తర్వాత నేను ఇక్కడి నుంచి డైరెక్ట్ గోవా ఎళ్ళిపోతాను. గోవాలో ఒక 10 రోజులు, 15 రోజులు ఉండి ఫుల్లీ వీడియోస్ చేశానండి. గోవా 18+ ఏ కంటెంట్ వీడియోస్ అన్నమాట. సో, ఎవరైతే పిల్లలతో నా వీడియోస్ చూస్తారో వాళ్ళు ఇప్పటి నుంచి చూడమాకండి. ఎందుకంటే డెఫినెట్‌గా నేను ఏ కంటెంట్ వీడియోస్ చేయటానికి ట్రై చేస్తాను. ఎందుకంటే జనాలు చూడట్లేదండి బాబు. నేనిప్పుడు అంత తిరిగేసి అంటే అందరికి చూపియాలనేసి కాదు. బట్ ఒక సపోర్ట్ వస్తే నాకు తిరగటానికి ఎక్కువ ఉంటది అనేసి. నేనిప్పుడు పాస్‌పోర్ట్ కూడా అప్లై చేశాను. నెక్స్ట్ మంత్ నాకు పాస్‌పోర్ట్ వచ్చేసిద్ది. గోవా ట్రిప్ అయిపోయినెమ్మటే ఇంటర్నేషనల్ ట్రిప్ స్టార్ట్ చేస్తామనమాట మనం. కంట్రీకి తిరుగుతాం. ప్రతి ఒక్క కంట్రీ 195 కంట్రీస్ అని నేను చెప్పను. కానీ 100% ఒక అతను ఎలా ఎంజాయ్ చేయాలో సో, అలాగా ప్రతి ఒక్క కంట్రీ తిరిగేటట్టు చూద్దామనమాట. సో, అదండి ఒకసారి నా కేరళ వీడియోస్ చూడండి. కేరళ వీడియోస్ ఎలా అనిపించాయి ఇవన్నీ చూడండి. ఇంకా కేరళ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే నేను 10,000 తీసుకొనెళ్ళాను కేరళ. కేరళలో నేను ఖర్చు పెట్టిందొచ్చేసి ఒక 6,000 వరకు ఖర్చు పెట్టానన్నమాట. అది ఎక్కడెక్కడ, ఎలా ఖర్చు పెట్టానో ఇవన్నీ డీటెయిల్‌గా ఇంకొక వీడియోలో చెప్తాను. లేదంటే నేను ప్రతి వీడియోలో చెప్పాను ఎక్కడెక్కడ ఎంతెంత అయితుంది, ఎలా అయితుంది అనేసి. సో, ఒకసారి నా ప్రతి వీడియోలో చూస్తే లాస్ట్‌లో మీకుంటదనమాట. సో, ఈరోజు నేనింత ఖర్చు పెట్టాను. ఈరోజు నాకింత ఖర్చయింది. అలాగా. సో, అలాగా నేను చెప్తాననమాట. ఇప్పుడు మీరు చెప్పాలంటే నాకు కేరళలో 5 రోజులున్నాను. తర్వాత 5 రోజులు ఈ 3 తిరిగాననమాట. సో, అలాగా తమిళనాడు, కేరళ వరకు కంప్లీట్ చేసేసాను. నేను మళ్ళీ ఇంకా అటు సైడ్ ఎళ్ళను. సో, ఇప్పుడు గోవా, గోకర్ణ ఎళ్ళేసి అక్కడ మంచి మంచి విజువల్స్ మంచి హ్యాపీయెస్ట్ లైఫ్‌ని క్యాప్చర్ చేసేసి నెక్స్ట్ డైరెక్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ స్టార్ట్ చేద్దాం. ఏమంటారు? సో, నా వీడియోస్ ఎప్పుడు చూస్తూ ఉండండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి.